రీసెంట్గా థాయిలాండ్లో చూసుకుంటే ఒక వ్యక్తి షాప్కు వెళ్ళి ఒక చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అది చాకోబార్ కాదు, స్నేకోబార్. గడ్డ కట్టకపోయిన పాము తల, తోక, శరీరం మొత్తం అయితే కనిపించింది ఆ ఒక్క ఐస్ క్రీమ్లోనే. సో దాని యొక్క ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. సో దానికి చూసుకుంటే విపరీతంగా వ్యూస్ కానీ ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో దీన్ని ఎలా తయారు చేయాలంటే 10 రోజుల క్రితం చచ్చిన పాము ఉంటుంది కదా, ఆ పామును తీసుకొని ఒక బకెట్లో పాలు పోసి అందులో బాగా మిక్స్ చేసి మళ్ళీ కొంత వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేసి తర్వాత చక్కెర, చాక్లెట్ ఫ్లేవర్, బటర్, సో మీకు ఇష్టమైన ఉంటాయి కదా పండ్లు ఫలాలు, సో వాటి జ్యూస్ కూడా మిక్స్ చేసి అయితే కలిపి ఒక 30 నిమిషాలు అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ ఫ్లేవర్, సో వాటిని ఒక ఫ్రిడ్జ్లో పెట్టాలి 3 గంటల పాటు. 3 గంటల తర్వాత చూస్తే చల్లని స్నేకోబార్ రెడీ. దీన్ని చూసుకుంటే చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తే, ఎగుమతి చేస్తే అత్యధిక ధర పలుకుతుంది. స్నేకోబార్ రెడీ అయిపోతుంది. సో దీన్ని తింటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సో అలా అయితే ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్లో చూసుకుంటే పాము వచ్చింది కాబట్టి మనకు క్లియర్గా కనిపించింది. అదే పాము తోకనో లేకుంటే శరీరమో లేకుంటే ఏమైనా వస్తే మనకు కనిపించకపోను కదా. ఓకే, ఐస్ క్రీమ్లో ఒక పాము వచ్చింది కాబట్టి ఓకే, బట్ మన ఇండియాలో చూసుకుంటే అలా కాదు. దోమలు, ఈగలు, కీటకాలు, పురుగులు, సో ఇవన్నీ అయితే వస్తూనే ఉంటాయి. బట్ ఎవరు వాటిని గమనించరు. ఎక్కువగా చిన్నపిల్లలు తింటారు కాబట్టి సో వాళ్ళంతా చూసుకోరు, జస్ట్ తినేస్తారు అంతే. సో మనం ఏంటంటే కొంచెం చెప్పి అవేర్నెస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ చూసుకుంటే మన ఇండియాలో ఇంతకంటే దారుణంగా అయితే కల్తీ చేస్తారు. ఎగ్జాంపుల్గా హైదరాబాద్లోని చందర్ నగర్లో ఒక గూడెంలో ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే దొరికింది. సో దాన్ని అయితే సీజ్ చేశారు. సో అంత కల్తీ అయితే చేశారు. సో దీని గురించి మాట్లాడుకుంటే మనం అక్కడ ఒక చిన్న ట్యాంక్లో నీళ్లు పోసి నీళ్ళతో పాటు ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ కలిపి ట్యాంక్లో పోశారు. దీని నుండి స్ట్రాబెర్రీ, వెన్నెల్లా, చాకోబార్, ఇంకా కోన్ ఐస్ క్రీమ్, ఇలా చాలా రకాల ఐస్ క్రీమ్లు తయారవుతాయి. వీటిల్లో కెమికల్స్ కలుపుతారు. ఆ కెమికల్స్ని పెట్టిన ప్లేస్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇంకా ఐస్ క్రీమ్ తయారీకి వాడే ఐటమ్స్ చెత్తబుట్టలో పెట్టారు. ఇవి అచ్చు పెట్టేవి. సో ఐస్ క్రీమ్ని అచ్చు పెడతారు కదా అవి. సో క్లీన్గా అయితే ఉన్నాయి కదా. ఇంకా బకెట్లో తెల్లటి నురగగా ఉంది కదా, ఇది పాలతో చేసింది కాదు, కెమికల్తో చేసిన ఐస్ క్రీమ్ ఒక బకెట్లో అయితే ఉంది. వీళ్ళిలా తయారు చేసి ఫేమస్ బ్రాండ్ లోగోస్ కానీ స్టిక్కర్స్ కానీ వేసి అయితే సేల్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే సో ఇది నేను ఇంతకుముందు తిన్నా చాలా టేస్ట్ ఉంటుందని ఇక్కడైతే తింటాం. బట్ ఇక్కడ చూస్తే ఏదో కొంచెం తేడాగా ఉంది అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకు, అయినా కానీ తినేస్తాం. సో ఇది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇవి బ్రాండ్ కంపెనీవి అయితే కాదు. సో ఇక్కడ లోకల్గా అయితే తయారయ్యి మనకైతే సేల్ చేస్తారు. వీటికి చూసుకుంటే ఎటువంటి పర్మిషన్స్ అనేవి ఉండవు కాబట్టి విచ్చలవిడిగా కల్తీ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తారు. దీన్ని తింటే మనకు హెల్త్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. దీంట్లో చూసుకుంటే ఎక్కువగా చక్కెర మిక్స్ చేస్తారు, సో తీయగా ఉండడానికి. దీనివల్ల డయాబెటీస్, ఒబైసిటీ, ఇంకా గ్యాస్ సరిగ్గా అరగకపోవడం, ఇంకా విరోచనాలు, కడుపు నొప్పి, సో ఇలా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది మనకు పెద్దోళ్ళకే. ఇంకా చిన్నోళ్ళకు చూసుకుంటే ఇంకా చాలా ఎక్కువగానే ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు కదా చిన్నపిల్లలు కాబట్టి. సో వీలైనంత వరకు చిన్నపిల్లలకైతే దూరంగా ఉంచండి. మీకు అంతగానం తినబుద్ధి అయితే ఏం చేయండి, ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కదా. ఐస్ క్రీమ్ చూసుకుంటే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఒక మంచి ఫ్రిడ్జ్ ఉంటే. సో అన్ని రకాల జ్యూసులు అన్నిటిని కలిపి చక్కెర వేసి ఒక చిన్న దాంట్లో ప్లేట్లో పెట్టి సో ఫ్రిడ్జ్లో పెడితే రాత్రంతా పెడితే పొద్దునైతే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. సో దాన్ని ఇస్తే అయితే మనకు చాలా మంచిగా ఉంటుంది. లేదు మేము బయట ఐస్ క్రీమే తింటాం అనుకుంటే సో ఇక్కడ సైకిళ్ళ మీద, బైకుల మీద వచ్చే వాళ్ళవి మాత్రం తీసుకోకుండా కొన్ని స్టోర్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టోర్స్, సో అక్కడికి వెళ్ళి అయితే తీసుకొని అయితే తినేసేయండి. కొంతవరకైనా సేఫ్గా అయితే ఉంటాయి. సో ఆ బ్రాండింగ్ కంపెనీలు అయితే సో వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ అయితే ఉంటాయి కాబట్టి సో కొంచెం స్టిక్గా అయితే కొంచెం మంచిగా అయితే క్వాలిటీగా అయితే తయారు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే పాల కల్తీ గురించి అయితే వీడియో రాబోతుంది, మిల్క్ అడల్టరేషన్ అయితే. అంతే ఇవాళ వీడియో. లాస్ట్ వరకు చూసిన అందరికీ లవ్ యూ సో మచ్.